ఈమె పేరు వాణిశ్రీ. ఊరు గుంటూరు. ఈమెకంటూ ఎవ్వరూ లేరు. ఈమె మీకు కొన్ని విషయాలనేది చెప్పడం జరుగుతుంది. భార్య ఇలా ఉన్నప్పుడే ఆ భర్త ఎంతైనా కష్టపడగలడు. భర్త రోజంతా కష్టపడి ఇంటికి రాగానే భార్య ముఖం సంతోషంగా ఉంటే అతని అలసట ఒత్తిడి మర్చిపోతాడు. భర్త ఇంటికి రాగానే ఇంటికి ఎందుకు వచ్చానా అని అనిపించేలా లేదా విసుగు చెందేలా నడుచుకోకూడదు. భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉంటే భర్త కూడా మానసికంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాడు. పొరుగింటి వారు అది కొన్నారు, ఇది మీరు తెచ్చుకున్నారు అని నిరంతరం ఒత్తిడి చేసి అనవసరమైన కోరికలు భర్తపై రుద్దకూడదు. భర్త పడే కష్టాన్ని, బాధలను భార్య అర్థం చేసుకుని నడుచుకుంటే ఆ కుటుంబంలో అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. డైరీలో ఇలా రాసుకోవాలి: భార్య ఇలా ఉన్నప్పుడే ఆ భర్త ఎంతైనా కష్టపడగలడు. మగాడు ఎంత బాధ, కోపంతో ఇంటికి రాగానే కట్టుకున్నది అర్థం చేసుకుని పక్కన ఉంటే చిన్న పిల్లాడిలా వాలిపోతాడు. అందుకే ఆడది సరిగా ఉంటే ప్రతి ఇల్లు ప్రకృతియే